రాకేష్ రెడ్డి గారు మిగతా వారి ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. రాకేష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. చెప్పండి, 2 సంవత్సరాల పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన? ఇప్పటి వరకు శరత్ అన్న చెప్పాడు కదా, అంటే శరత్ అన్న అంటే టోటల్ గా ఇంటలెక్చువల్ అండ్ నిర్భయంగా మాట్లాడే వ్యక్తులలో తెలంగాణలో ఒక మేధావి వర్గము అండ్ ఒక సామాన్య వర్గం కూడా. ఇంకా చెప్పదలుచుకున్నానికి నేను చెప్పిన ఇంకా ఇబ్బందికరంగా ఉంటది. ఇంకా నేను చెప్పడం ఏంటంటే 2 సంవత్సరాలలో ఒక యూనివర్సిటీ కట్టనోడు, ఒక హాస్పిటల్ కట్టనోడు, ఒక రోడ్ వేయనోడు, ఒక హాస్టల్ కట్టనోడు, ఈ 2 సంవత్సరాలలో ఒక యూనివర్సిటీ కూడా కట్టలేదండి. ఒక హాస్పిటల్ కట్టడం అంత ఈజీయా? యూనివర్సిటీ 2 సంవత్సరాలు కట్టేస్తారు. ఎందుకు కాదండి? 5 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 3 లక్షల కోట్లు అప్పయింది, 8 లక్షల కోట్లు ఎటుపోయినాయండి? కొడంగల్ పోయినాయా, మధురై పోయినాయా? ఏం మాట్లాడుతున్నారు భరత్ గారు? 2 సంవత్సరాల్లో యూనివర్సిటీ నిర్మాణం అయితే నేను చూడలేదు. యూనివర్సిటీ కట్టాలంటే యూనివర్సిటీ మొదలు ఎక్కడ పెట్టినావు? ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఎక్కడ సెటిల్మెంట్లు వస్తాయి? ఏంటండి ఈ రోజు వెళ్ళాము. ఇప్పుడు నన్ను చెప్పడం అనేది మరి ఇబ్బందికరంగా ఉంది. 2 సంవత్సరాలు టోటల్ గా అబద్దాలతోని గద్దెనెక్కి అవినీతితోని తూలుతూగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా ప్రతి ఒక్కరు జిల్లాల వారీగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మాలాంటి ప్రాంతాలని ఎటువంటి అభివృద్ధి నిధులకు లేకుండా 1000 కోట్లు దోసుకపోతున్నారు. శాసనసభ్యులను గౌరవం లేకుండా, కాన్స్టెన్స్ డెవలప్మెంట్ ఫండ్స్ లేకుండా ఈ రోజు అదేం పరిపాలన అండి? దీనికన్నా వెజిరేట్లు బెస్ట్. ఇంకా నేనంటే ఎప్పుడు కేసీఆర్ గారిని విమర్శిస్తా కానీ ఆయన పర్వాలేదు, కంపేర్ టు 1000% బెటర్ టు కేసీఆర్. అంత దుర్మార్గమైన పరిపాలన. చూడండి, ఫోటోలు మీరు పెడుతున్నారు ఆ వీడియోలో, అందరు ఇట్లున్నారు. అదేమంటారు చూడు, చంబల్లో ఎలాగా ఎవరెంత షేర్లు చేసుకుందామని చెప్పండి. ఇప్పుడు మీరు పెడుతున్న పక్కన ఫోటోలు చూస్తున్నా, ఒక్కటి చెప్పండి. నేను చెప్తున్నా కదా, నిజామాబాద్ మాట్లాడుతుంటే క్రాంతి గారికి చెప్పండి కదా. అట్లా కాదండి, ఒక హాస్పిటల్ కట్టారా? పేదలకు కావాల్సిన ఏం చేశారండి? విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? ఈ రోజు వెళ్ళిన 5th సిటీ అని, అదేంటండి మాయాబజారు, ఒక కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినట్టు, బ్రోచర్ రిలీజ్ చేసినట్టు. 200 సంవత్సరాలతో ఎవడుంటాడండి అక్కడ? అవి వాళ్ళు కట్టే 100 మేడలు ఎవడుంటాడండి 3 తరాల తర్వాత? తెలంగాణలో కావాల్సింది ఏంది? ఆయనకు వేరే దేశాలతో పోటాడా? ఇలా మధ్యాహ్నం రోడ్డు మీద మటర్ జరుగుతుంది తెలంగాణ, హైదరాబాద్ లో. ఒక శాంతి భద్రత లేని, అభివృద్ధి లేని తెలంగాణ. స్వాతంత్రం వచ్చిన నుంచి మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 75 సంవత్సరాల అతి అవినీతి, అసమర్థ పరిపాలన రేవంత్ రెడ్డి గారండి. ఎంతసేపు తాను రాజుగారు తమ్ముళ్ళు 7, తర్వాత 12 మంది మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎవడు పడితే వాడు ఆ 10 ఏళ్ల నుంచి ఏం గంగలో పోయిందో గాని మొత్తం దోసుకోవటం, దాచుకోవటం. చెప్పండి భరత్ గారు, ఒకటి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క విషయం చెప్పండి. ఓకే, పక్కన పెట్టండి ఇవన్నీ, ఓకే, రాజకీయ విమర్శలు పక్కన పెట్టండి. నేను చెప్తున్నాను కదా, నిజామాబాద్ జిల్లా గురించి చెప్తున్నా. ఒక్క నిధులు నేను మొన్న డైరెక్ట్ అన్నానండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని, దయచేసి నేను తాళం వేసేయండి, మీరు వెళ్ళిపోండి నల్గొండకు అని చెప్పాను. నల్గొండకు మహబూబ్నగర్కి వెళ్ళిపోండి. 2 సంవత్సరాల నుంచి 2 రూపాయలు ఇవ్వలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎవడండి 100,000 లక్షల కోట్ల మధ్య పన్నులు వసూలు చేస్తారు? పంటలు పండుతున్నాయి కదా బానే. ఏంది పంటలు బానే పండుతున్నాయి కదా? అంటే పంటలు రేవంత్ రెడ్డి వచ్చి మాకు మోటార్ చాలు చేసిండు, బట్టి విక్రమార్క వచ్చి మాకు పంపు నొక్కిండు. అంటే పాత గవర్నమెంట్ చేసిన ఏంటండి? ఈ రోజు తెలంగాణలో 100 సంవత్సరాల క్రితం నిర్మించబడి నిజాం సాగర్ పార్టీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎవరు కట్టాడండి? ఇల్లు పుట్టక ముందే, ఇల్లు స్వాతంత్రం రాకముందు నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఉంది మాకు. కొన్ని కాంగ్రెస్ కట్టారు, కొన్ని బీఆర్ఎస్. ఎవరు కట్టారు? నిజాం ఒకటండి భరత్ గారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లాని మరీ సవతి తల్లి కనుక దారుణంగా చెప్తున్నారండి. 2 సంవత్సరాల నుంచి 6 మోటార్లు ఇవ్వట్లేదండి. ఖమ్మంకి 6,000 కోట్లు దోసుకపోయినరు ఎన్హాన్స్మెంట్ చేసుకుంటా. మొన్న నెల కింద బహిరంగంగా అడుగుతున్నాం. దోసుకున్నంత ఇంకా మా ఇన్ఛార్జి మంత్రి ఉంది, ఏమనంటే జనశక్తి అంటది, నక్సలైట్ దళంలోకి వెళ్ళి వచ్చినట్టది, సమాజం అంటది, మమ్మల్ని బానిసలాగా చూస్తుంది. కొబ్బరికాయ కొట్టాలంటే అక్క పర్మిషన్, అక్క ఫోన్ లేవటది 4 నెలల నుంచి. ఇదేంటండి ప్రజాస్వామ్యము? ఒకటే చెప్తున్నామండి, ఈ పరిపాలన అంత దుర్మార్గమైన పరిపాలన. శరత్ అన్న చెప్పినట్లు ఏమీ లేదండి. మళ్ళా ఈ రోజు ఒకటి 5th సిటీ, ఫ్యూచర్ సిటీ అని మీరు ఒకసారి రండి. 3 రోజుల తర్వాత గబ్బిలాలు వస్తాయి. ఎర్రగడ్డ హాస్పిటల్ పెట్టమని నేను చెప్పిన మీడియాలో. ఎర్రగడ్డ హాస్పిటల్ పెట్టండి. ఏందండి అది? 200 అంతస్తులు. ఎప్పుడు కడతారండి 200 అంతస్తులు? ఆదిలాబాద్ గొండు తండాలల్లా, లంబాడి తండాలల్లా స్కూల్స్ లేవు, హాస్పిటల్స్ లేవు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఏం చెప్తున్నా, ఎక్కడేసిన గొంగలు అక్కడ ఒకరు అభివృద్ధి ఎంత చెందిండొచ్చండి. కొడంగల్, మధిర,
అది బట్టి విక్రమార్క కాలు పెడితే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పెడితే సినిమాలు చూపిస్తుండే ఆ భూమి అంతా పచ్చగా అవుతుండే. కొడంగల్ ఈయన పేరేంది రేవంత్ రెడ్డి గారు కాలు పెడితే పచ్చగా అయిపోతున్నారు కొడంగల్. ఒక్క ఊరికి 210 కోట్లు ఇస్తారు. మేమేం పాపం చేసినాం? ఇక మరి అదే ముందు అంత ముందు కూడా అట్లే నడిచింది కదా, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు. రైట్ అంటారు అది. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉంటే పులివెందుల, రాజశేఖర రెడ్డి ఉంటే పులివెందుల. రైట్ కాదు కానీ అట్లే తయారైంది. నేను భరత్ గారు, నేను మొన్న నిజామాబాద్ బహిరంగ సభలో చెప్పారు. మా గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటే ఒకప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన ఆట, తర్వాత పులివెందుల రాజశేఖర రెడ్డి పెట్టాడు. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత అప్పుడు పేరేంది కిరణ్ కుమార్ రెడ్డి కూడా పెట్టాడు కలిదేర. తర్వాత ఇతను వచ్చిన తర్వాత నేను అందుకోసం అంటున్నాను, మామూలుగా కూడా అంటున్నాండి ప్రజలు, మీరు ముఖ్యమంత్రి కామంటున్నారు మమ్మల్ని. ముఖ్యమంత్రి అయితేనే నిజామాబాద్ డెవలప్ అవుతుంది అంటున్నారు. అందుకోసం మనం నిజామాబాద్ అన్న బరాబర్ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కావాలి, ఏ పార్టీ అయినా సరే అంటున్నా. ఈ రకంగా దోచుకపోతుంటే బందిపోటు దొంగలాగా ఏమంటారండి ప్రజలు? మీరు భలే మాట్లాడుతున్నారు. అడిగేటోళ్ళు లేడు ఈ డెమోక్రసీ ప్రాసెస్ లా. వీళ్ళకేదైనా వేరే చట్టాలు వేరే దేశాల నుండి అర్థమయ్యేది ఏంటంటే దోచుకోపోవడం. అది 10,000 కోట్ల కొడంగల్కు మధ్యలోకి అడుగు పెడితే 400 కోట్ల. మేము 2 నుంచి 4 కోట్లు ఇయ్యరా? మా మారంపల్లి, మా నికాల్పూర్ 2 సంవత్సరాలు భరత్ తిరగబట్టే 6 కోట్లు మోటార్కు. 6 కోట్లు రైతులకు 2,500 పంట వండద్దు, మేము బతకద్దు, మేము మళ్ళా నక్సలైట్లు కోవాలా సావాలా. ఈ దక్షిణ తెలంగాణ దుర్మార్గులు మమ్మల్ని మంత్రులు, సీనియర్ మంత్రులు ప్రతి ఒక్కడు మా ఉత్తర తెలంగాణ టార్గెట్ చేస్తున్నారు. మేము నక్సలైట్లు కావాలా మళ్ళా సావాలా, మేము బతకద్దు, మా పొలాలకు నీళ్లు రావద్దు, మా పిల్లలకు విద్య రావద్దు, మాకు హాస్పిటల్ ఉండొద్దు, హాస్పిటల్ మందులు ఉండొద్దు, ఒక మంత్రి పదవి కూడా ఉండొద్దు. దరిద్రంతుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఒక మంత్రి పదవి లేదు. మొన్న సుదర్శన్ రెడ్డికి ఇచ్చారు కదా, మొత్తం క్యాబినెట్ కంటే ఎక్కువ ఇచ్చారు. కాకరకాయ ముంగట పైలట్ బండి, వెనక ఎస్కాట్ బండి. ఏంటండి? ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో అందరినీ సమానంగా చూడాలా, 33 జిల్లాలను సమానంగా చూడాలా. ఏదైనా ఒక తేడా ఉంటే మంత్రులు, ముఖ్యమంత్రి కొద్దిగా ఎక్కువ తీసుకుపోవచ్చు అండి. దొరికింది కదా. నేను ఏమంటున్నాను భరత్ గారు, దయచేసి ఇది ప్రజాస్వామ్యం గురించి చర్చ చేస్తున్నాం. ఏదైతే పోరాడి సాధించుకున్నాం, ఇప్పుడు ఏం సాధించుకున్నారండి? శ్రీకాంతాచారి కావచ్చు, పుష్పక్క కావచ్చు, మన యాదిరెడ్డి కావచ్చు, 5th సిటీ గురించి అలా భూముల ధరలు పెంచుకోవడానికి వచ్చారండి. ఇది ఎవరు మాట్లాడారండి? ఫ్యూచర్ సిటీలో ఏముందండి? 100 కిలోమీటర్లు దొరుకున్న తర్వాత వాళ్ళు కోరుకున్న తెలంగాణ వేరండి. నీళ్లు, నిధులు, నియామకాలు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము తెలంగాణ శాసనసభలో అసెంబ్లీలో మాట్లాడి చెప్తున్నాను. 2 ఉద్యోగాలు లేవు మాకెందుకంటే 200 అంతస్తులు కూడా వియత్నాం వాడు, జపాన్ వాడు వచ్చి ఏం పెడతారండి మాకు? మాకు కావాల్సింది తెలంగాణలో మౌలిక వసతులు, పిల్లలకు ఉద్యోగాలు, లేదు విద్య కావచ్చు, ఉచిత బస్సు 10 రూపాయలు ఇచ్చే బదులు ఉచిత విద్య చేయండి, ఉచిత వైద్యం. డాక్టర్ లేరు మా దగ్గర, 24 మంది డాక్టర్లు, 2 డాక్టర్లు ఉన్నారు, 120 మంది సిస్టర్లు ఉన్నారు, 3 సిస్టర్లు ఉన్నారు. ఇప్పుడు మేము పోయి పని చేయాలన్నా? అదే కొడంగల్ అయితే వెంటనే గంట రూపాయల పర్మిషన్ అవుతుంది, గంట రూపాయల సంగతి. మధుర అయితే పోతుంది, నల్గొండ అయితే పోతుంది, ఖమ్మం అయితే పోతుంది. ఇదా స్వరాష్ట్రం గురించి కొట్లాడిన తెలంగాణ. అప్పుడేమో గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట దొరికినట్టు దోచుకోండి మమ్మల్ని అమాయకులను చేసి, తెలంగాణ ప్రజల్ని అమాయకులను చేసి ఈరోజు ఇట్లా బలి చేసిరు మమ్మల్ని. వాళ్ళేమో 3 జిల్లాలకు దోచుకుపోయినరు. భరత్, ఇది తెలంగాణ సమాజం. మేము ఉండవచ్చు, పోతామచ్చు, భవిష్యత్తులో ప్రశ్నిస్తుంది. ఏం హక్కు ఉండండి? ఒకటి భరత్, అందరికి హక్కులు లేవా? ఆసిఫాబాద్ ఓడికి, ఆదిలాబాద్ ఓడికి, ఖమ్మం ఓడికి వీళ్ళకి హక్కులు లేవండి. హాస్పిటల్ దవాఖానలు వద్దు, స్కూల్ వద్దు. నేను మొత్తుకుంటానండి ఇప్పటి కూడా. నిన్నగాక మొన్న కంప్టం విజిట్ చేశాను భరత్. 10th క్లాస్ ఆడపిల్లలకు బాత్రూమ్ లేదండి. ఎవరిని కాల్ చేయాలా, ఎవరిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకసారి బాధ అట్లా రగిలిపోతుంది. వీడికేమో 100 కోట్లు కొండ పోతారండి కొడుకులు. మాకు బాత్రూమ్ 10,000 రూపాయలు అండి, 10 రూపాయలు వేరే కొడుకులు అంటేనే పరుష పదదానం అంటారు. నక్సల్ అనేది నువ్వు చంపేస్తారు. ఏమడగలా, ఎవరిని అడగల? ఒక ఎమ్మెల్యే కూడా సిగ్గుపడుతున్నాయి తెలంగాణలో. మున్సిపల్ బిల్డింగ్ లేదండి, వాళ్ళకేమో 100 కోట్ల బిల్డింగ్లు, మున్సిపల్ బిల్డింగ్. రండి భరత్ గారు, ఇప్పుడు శరత్ గారు ఉన్నారు, సోదరుడు కిరణ్ ఉన్నాడు, అందరు రండి. కాంగ్రెస్ నాయకులు కూడా అందరు రండి. ఆర్మూరు నియోజకవర్గం చూపిస్తున్నాను, బాల్కొండ నియోజకవర్గం చూపిస్తున్నాను. నేను అనేది ఏంటంటే, ఏ పరిపాలకుడికైనా ఏ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీ ప్రాసెస్ లో అందరినీ సమానంగా చూడాలి. ఏంది అయినోడికి ఆకులు పెట్టి మరి దీనికన్నా సౌదీ పాలన బెస్ట్ కదా. ఆ రాజు ఒక్కడే ఉన్నాడు, దుబాయ్ పేరు కదా, రాజు ఒక్కడే ఉన్నాడు. వీడు అడుగడుగున రాబందులు ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు భరత్. ఎక్కడ పోయింది? బడ్జెట్ ఎంత ఎడిపోతున్నది? 2 సంవత్సరాలు అయిందండి, ₹1 ఇవ్వలేదు భరత్. ఒక్క రూపాయి ఇచ్చినట్టు ఇవ్వనండి, రేపు రాజీనామా చేస్తా. ₹1 మీరు అంటే మీరు బహుశా కాంగ్రెస్ లో చేరితే ఇస్తారేమో ఫిరాయిస్తే. ప్రజాస్వామ్యంలో అందరూ అట్లా దిగజారితే ప్రజాస్వామ్యం మనుగడకి ప్రమాదం అండి. అట్లా అయిపోతుంది, మరి ఏం చేస్తాం? నో సచ్చినా సరే కొట్లాడతాం. ఎన్నుకున్న ప్రజలు. ఐ లైక్ యువర్ ఫైటింగ్ స్పిరిట్. మీ మాట అన్నారు కదా, చచ్చినా సరే పార్టీ మారా అని.
దాన్ని నేను చాలా ఏమంటారంటే గౌరవించారండి. అంటే గెలిస్తే అయితే గెలిస్తే అధికార పక్షమేనా అన్న విధంగా తయారైంది. అయితే అధికార పక్షంలోనే అభివృద్ధి అనేది తయారైంది. అట్లా కాదు భరత్, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా ముఖ్యమంత్రి పదవి ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను, ఒకవేళ ఇప్పటికైనా సరే 33 జిల్లాలకు సమానంగా చూడండి, శాసనసభ్యుల్ని గౌరవించండి. పోయినోడేదో చేసిండు, ఇంకేదో చేసిండు, ఎంతసేపు 2 ఏళ్ళైనా గత ప్రభుత్వం మీద వేయడము, గత మంత్రుల మీద వేయడం ఇది కరెక్ట్ కాదు. అయింది అయిపోయింది, గుణపాఠం చెప్పిర్రు తెలంగాణ ప్రజలు. ఆ తెలంగాణ ప్రజలు గుణపాఠం, ప్రజాస్వామ్యంలో ఓటమిని మించింది ఏం లేదు భరత్ గారు. ఆ ఓటమి చూపించారు, కానీ నువ్వేం చేస్తున్నావు 2 సంవత్సరాల నుంచి? కాబట్టి మేము శాసనసభ్యులుగా ఈ రోజు తెలంగాణ గురించి, మేము నిరుద్యోగుల గురించి కొట్లాడుతాం. ఉస్మానియా ఒక 100 రూపాయలు ఇచ్చినట్టు జీవో చూపిమానండి, 100 రూపాయలు ప్రతి ఒక్కరు చెప్తారు, సొల్లు చెప్తాడు. ఉద్యమాల గడ్డ, ఊపిరి పోసిన గడ్డ, నిప్పులు రగించిన గడ్డ, మరొకటి 100 రూపాయలు ఇయ్యాడు. ఎందుకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యూనివర్సిటీ చేయరు? ఎప్పుడో 100 సంవత్సరాల కింద కట్టిన యూనివర్సిటీకి కనీస వసతులు ఎందుకండి? ఇది కరెక్ట్ కాదు. ఇది ఒకవేళ నేను శాసనసభ్యుడుగా మరి తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్నా, ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని సమానంగా చూసి, నదులున్నాయి, అడవులున్నాయి, ఇవన్నీ రకాలుగా సమం చేసి గ్రామీణ ప్రాంతం వైపు చూడమంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకి నేను ఈరోజు అడిగాను భరత్ గారు, ఇంతకు ముందు 2 సార్లు అసెంబ్లీలో ఫస్ట్ టైం అయినప్పుడు 50,000 కోట్లు తెచ్చినాం, రెండోసారి 1,40,000 కోట్లు తెచ్చినామని దావోస్ నుంచి శ్రీధర్ బాబు గారు సీఎం గారు చెప్పారు. దయచేసి ఒక్కసారి మనం అందరం పోదాం. రేపు శరతన్ ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, ఇంకా ఎవరు ఉన్నట్టు ఉమేష్ రావు గారు, ఉమేష్ అన్న నాకు తెలుసు, మాకు బాగా ఫ్రెండ్, 30 years ఫ్రెండ్. నేను ఏమంటున్నా అంటే అందరం కలిసి బస్సులో పోదాం. ఆ 2 లక్షల కోట్లు ఇండెక్స్ ఒకటి చూపిమని. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 2 సార్లు పోయినరండి వీళ్ళిద్దరు, ఫైనాన్స్ మినిస్టర్ జయేష్ రంజన్, సీఎం గారు. 2 లక్షల కోట్లు, దయచేసి 2 లక్షల కోట్లు ఇండస్ట్రీ ఎక్కడున్నా చూపిమన్నారు. రేపు ఒక అఖిలపక్ష టూర్ పెట్టుండ్రి. ఇవన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా ఇన్ని పెట్టుబడులు అన్ని పెట్టుబడులు అని చెప్పడే కానీ అవన్నీ కాగితాల్లోనే ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ కాదు భరత్ గారు, 10% కూడా ఎగ్జిక్యూటివ్ ఉంది. ఒక ఇండస్ట్రీ ఎందుకండి? ఈయన 44 దేశాలు వచ్చిండు కదా ఈ గ్లోబల్ సిటీకి. మన నిజామాబాద్ 2 దేశాలను పంపించండి. జపాన్ వియత్నాం పంపిస్తే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతాడు. అద్దు, గ్రామీణ ప్రాంతాల్లో బతకద్దు, మీ బంధువులే, మీ దూరలే బతకండి, మీ రెడీలే బతకండి, మీ భూములు ఎక్కడుంటే అక్కడ పెట్టుకోండి. ఇది తెలంగాణ, చచ్చింది తెలంగాణ. ఒకసారి క్రాంతి గారితో మాట్లాడదాం. మీరు ఉండండి క్రాంతి గారు.